వల్ల బండి ముందు దూకుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది హెవీ లోడ్ లారీ. ఇది చెడి చప్పుడు లేకుండానే వచ్చింది ఇది. మరి హెయిర్ పిన్ కారుని డ్రైవరు చూడండి స్టీరింగ్ ఎంత కష్టంగా తిప్పుతున్నాడు. సో ఆగాడు, ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ కటింగ్ అవ్వదు కాబట్టి. సో ముందుగానే ఆగాడు. రివర్స్ ఎలా వెళ్తుంది చూద్దాం మనం. హెల్పర్ అయితే దిగాడు. ఓ టైర్స్ అయితే స్పిన్ అయిపోతున్నాయి వెనకాల. మొత్తం హెవీ బర్నే. చూస్తున్నాడు కండిషన్ ఏంటో. సో దాన్ని బట్టి రాయి పెట్టడం లేదో జరుగుతుంది. రోడ్ ఎడ్జ్కి అయితే వచ్చేసాడు. ఏంటంటే తడిసిపోయి ఉంది ఇక్కడ ఫుల్గా. వర్షాలు ఉండడం వల్ల బండి ముందు దూకుతుంది. సో ఇప్పుడు అతను నాకు తెలిసి రాయి పెట్టడానికి అయితే ట్రై చేస్తాడు. రాయి పెట్టాలి, అయితే జాకీ పెడతాడు నాకు తెలిసి. మరి హెల్పర్ జాకీ పెడతాడు అనుకుంటా. చూసారు కదా, ఎదర బ్యారిగేడ్స్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి వెళ్ళడానికి స్పేస్ ఉండదు ఎక్కువ. అది వేయడం కూడా ఒక మంచిదే. ఎందుకంటే కొన్ని మంది డ్రైవర్లు వెళ్ళిపోతాము కదా అని అనుకోవడం వల్ల చాలా మిస్బిహేవ్గా ఉంటారు. సో దానివల్ల అది వేయడం కూడా మంచిదే. చూసారుగా జాకీ అయితే తీసారు. జాకీ అయితే ఆ కట్టల మీద వేయడం జరిగింది. మరి ఇప్పుడు జాకీ పెట్టడం వల్ల మ్యాక్సిమం రివర్స్ వెళ్ళిపోద్ది. ఇది టైర్లు ఏమి తిరగవు, ఎందుకంటే ఆ జాకీ అనేది కట్టల మీద పెట్టారు కదా, దానివల్ల. చూడండి గైస్, ఇప్పుడు రివర్స్ అయితే కొడుతున్నాడు జాకీ పెట్టాక. సో జాకీ పెట్టాక గ్రిప్ అయితే దొరికింది. చెప్పినా కొద్దిగా సింపుల్గానే. ఈజీగా తిరిగిపోయింది జాకీ పెట్టాక. చూపిస్తాను మీకు జాకీ ఎక్కడ ఉందో. అదిగోండి గైస్, జాకీ చూసారా? హెల్పర్ అయినా జాకీ పెట్టాడు.